లోక్సభ ఎన్నికల్లో 50% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కోసం పట్టే 6 రోజుల సమయం పెద్ద విషయం కాదని 21 విపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఫలితాల వెల్లడికి 6 రోజులు ఆలస్యమవుతుందంటూ ఎన్నికల సంఘం చెప్పడంపై స్పందించిన పార్టీలు ఆ 6 రోజులు లెక్కలోకి తీసుకోవాల్సినంత సమయమేమీ కాదని కోర్టుకు తెలిపాయి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వివిధ పార్టీలు 50% వీవీప్యాట్ స్లిప్లు లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుప్రీం తలుపు తట్టాయి. ఈ అంశంపై ఈసీ అభిప్రాయం చెప్పాలని న్యాయస్థానం ఆదేశించగా 50% లెక్కించాలంటే ఫలితాల వెల్లడిలో 5.2 రోజుల జాప్యం పడుతుందని ఈసీ కోర్టుకు తెలిపింది. సాధారణంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్లో వీవీప్యాట్ స్లిప్పులు మాత్రమే లెక్కిస్తామని, ఇదే ఆనవాయితీగా వస్తోందని ఈసీ కోర్టుకు విన్నవించింది. ఒక్క పోలింగ్ బూత్లో వీవీప్యాట్లు లెక్కించే విధానాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈసీ మానవ వనరులను పెంచుకుంటే ఆ 5.2 రోజుల సమయం కూడా తగ్గుతుందని చెబుతున్నాయి.